లేకపోతే దరిద్రం. అక్షయ తృతీయ వస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ 2025 ఏప్రిల్ 30న ఘనంగా జరుపుకుంటాం. ఆ రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి అక్షయంగా అంటే చిరకాలం నశించకుండా ఉంటాయనే నమ్మకం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం కొత్త వస్తువులు కొనడమే కాదు, ఇంట్లో కొన్ని వస్తువులు తొలగించాలి. పాత వస్తువులు ఉపయోగించినవి ఉంటే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాస్తు పండితులు చెప్తున్నారు. ఎలాంటి వస్తువులు తీసివేయాలో ఇప్పుడు తెలుసుకోండి. ఉపయోగించని వాల్ క్లాక్. ప్రతి ఇంట్లో వాల్ క్లాక్ ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం మొదలుపెట్టిన తర్వాత అది పనిచేయకపోయినా ఇంట్లో గోడకు వేలాడుతూనే ఉంటుంది. క్లాక్లో ముళ్ళ మాదిరిగా నీడిల్స్ ఉంటాయి. ఇవి కదలకుండా స్థిరంగా ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. వాటిని అలానే ఉంచితే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉపయోగించిన వాల్ క్లాక్ ఉంటే వెంటనే తీసేయండి. చిరిగిన బట్టలు. బీరువాలో వాడనివి, చిరిగినవి, పాత బట్టలు బోల్డ్ ఉంటాయి. ఎండాకాలంలో కాటన్ దుస్తులు, వర్షాకాలం, శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే బట్టలు వాడుతున్నాం కదా. వాడే డ్రెస్సుల కంటే వాడనివే ఇంట్లో ఎక్కువ ఉంటాయి. చిరిగిన బట్టలు దరిద్రాన్ని కలుగు చేస్తాయని పండితులు అంటున్నారు. మాసిపోయిన బట్టలను చూస్తే అసహ్యం వేస్తుంది కదా. మీ ఇంట్లో అలాంటివి ఏమైనా ఉంటే బయటపడేయండి. అలాంటి వాటిని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదని వాస్తు పండితులు అంటున్నారు. ఎండిపోయిన మొక్కలు. ఎండలు ముదిరాయి. నేల కోసం జనాలే కాదు, మొక్కలు కూడా అల్లాడిపోతాయి. మొక్కలకు నీళ్లు పోయకపోతే ఎండిపోతాయి. నీళ్లు సరిపడా పోయకపోయినా ఓడిపోతాయి. ఇలాంటివి ఇంట్లో ఉంటే దురదృష్టానికి సంకేతం అని పండితులు అంటారు. ఎండిపోయిన మొక్కలు ఉంటే వాటిని వేలతో సహా తొలగించి మళ్ళీ కొత్త మొక్కలు నాటి నీళ్లు పోయండి. మొక్కలు పచ్చగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. విరిగిన చీపురు. ఇంటిని శుభ్రం చేసేందుకు చీపురు వాడతారు. రోజు 2 సార్లు వాడతాం కాబట్టి అది తొందరగా పాడైపోతుంది. ప్రతి గదిని శుభ్రం చేయాలి కదా. అలాంటి చీపురును విరిగిపోయిన చివర్లు, కుచించుకుపోయిన దానినే వాడుతుంటాం. అలాంటి చీపురుతో ఊడిస్తే ఇల్లు శుభ్రం కాదు కదా. దరిద్రం వెంటాడుతుంది. అస్తవ్యస్తంగా దుమ్ము, ధూళి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండేందుకు ఇబ్బంది పడుతుంది. ఒకవేళ వచ్చిన వెంటనే పక్కింటికి వెళ్ళిపోతుంది. చిరిగిన చీపురును వెంటనే పడేసి కొత్త చీపురు కొనుక్కోండి. విరిగిన చెప్పులు. పాత చెప్పులు విరిగిపోయి ఉంటాయి. పొద్దున్నే వాకింగ్కు లేదా కొద్ది దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చులే అని వాటిని చెప్పుల స్టాండ్లో పెడతారు. చెప్పు విరిగిపోతే అశుభానికి సంకేతం. ఇలాంటివి ఇంట్లో గందరగోళ పరిస్థితికి దారితీస్తాయి. ఇంట్లో పాత వస్తువులు, పాత పేపర్లు, పనికిరాని ఇనుప వస్తువులు ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులకు తెరలేపుతాయి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉండే అక్షయ తృతీయ లోపు వెంటనే తొలగించండి. ఈ మొక్క బెడ్రూమ్లో పెట్టుకోండి. ఏం జరుగుతుందో తెలుసా? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు పెద్దలు. కానీ అభివృద్ధి కారణంగా నేడు చాలా చోట్ల చెట్లను నరికేస్తున్నారు. మళ్ళీ చెట్లను నాటడం లేదు. అయితే కొందరు మొక్కలపై ఉన్న ప్రేమతో ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలని అనుకునేవారు ఏది పడితే అది కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మొక్కలను పెంచుకోవాలని కొందరు పర్యావరణవేత్తలు తెలుపుతున్నారు. అలాగే కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడమే కాకుండా సానుకూల శక్తిని కూడా అందిస్తాయి. అలాంటి వాటిలో ఓ మొక్కను బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల ఎంతో మంచిది అని వాస్తుశాస్త్రం తెలుపుతుంది. ఇంతకీ ఆ మొక్క ఏంటో తెలుసా? ఫెంగ్ షుయ్ ప్రకారం లక్కీ బాంబు మొక్క ఇంట్లో ఉండడం వల్ల సిరి సంపదలు ఉంటాయని చెప్తున్నారు. ఈ మొక్క అచ్చం వెదురులా కనిపిస్తుంది, కానీ వెదురు జాతికి చెందినది అసలే కాదు. డ్రాకేనా జాతికి చెందిన ఈ మొక్క ఆసియా ఖండంలో ఎక్కువగా దీనిని ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. లక్కీ బాంబు మొక్క కాడలను కలిగి ఉంటుంది. ఈ కాడలు సరళంగా ఉంటే వారి జీవితం సాఫీగా ఉంటుందని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. ఈ కాడలు 8 ఉంటే అవి అభివృద్ధికి చిహ్నమని చెప్పుకుంటూ ఉంటారు. లక్కీ బాంబు మొక్క ఇంట్లో ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది. అలాగే గాలిలో ఎటువంటి విష పదార్థాలు ఉన్నా ఇది గ్రహించుకొని స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
అంతేకాకుండా మనసు చికాగ్గా ఉన్నప్పుడు లక్కీబా మొక్కను చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుందట. అయితే దీనిని బెడ్రూమ్లో ఉంచుకోవడం వల్ల మరింత సానుకూల శక్తి ఉంటుందని అంటున్నారు. సూర్యరశ్మి తక్కువగా ఉండే ప్రాంతంలో ఈ మొక్క అనుగుణంగా పెరుగుతుంది. బెడ్రూమ్లో సూర్యరశ్మి తక్కువగా ఉండడంతో దీనిని ఆ గదిలో ఉంచుకోవడం వల్ల వాతావరణం స్వచ్ఛంగా మారి మంచి నిద్ర వస్తుంది. అంతేకాకుండా బెడ్రూమ్లో ఉండే వారి మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అయితే ఈ లక్కీ బామ్ మొక్కను కేవలం మార్కెట్లో కొనుగోలు చేసే తీసుకురావాలి. దీనిని ఎవరికి బహుమతి ఇవ్వకూడదు. అలాగే ఎవరి వద్ద నుంచి దీనిని తీసుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. అలా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ మొక్కను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక కుండీలో దీనిని ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది. అయితే ఒక పాత్రలో నీరు ఉంచి అందులో వేసి అమెరికాలో తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్. ఈ పనులు చేశారంటే జైలు శిక్ష తప్పదు. పొరపాటును కూడా ఈ తప్పులు చేయొద్దని మీ పిల్లలకు చెప్పండి. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తుంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువగా అమెరికా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో కూడా తెలుగు విద్యార్థులు పెద్ద ఎత్తున చదువుతుంటారు. ముఖ్యంగా టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా వంటి రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన అనంతరం యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల్లో దాదాపు 500 మందిని ఇప్పటి వరకు స్టూడెంట్ వీసాలను క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ కూడా తన వార్తా కథనంలో ఈ అంశాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలను తెలుసుకుంటే మంచిది. తద్వారా ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళే విద్యార్థులు లేదా ప్రస్తుతం అక్కడ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ నియమ నిబంధనలను పాటించడం ద్వారా జాగ్రత్త పడవచ్చు. తద్వారా మీ కెరియర్ నష్టపోకుండా కాపాడుకునే అవకాశం లభిస్తుంది. అమెరికాలో చదువుల నిమిత్తం వచ్చిన విద్యార్థులు F1 వీసా హోల్డర్స్ కొన్ని రకాల మిస్టేక్స్ చేయకుండా ఉంటే మంచిది. అవేంటో తెలుసుకోండి. చట్ట విరుద్ధంగా పనిచేయటం. విద్యార్థులు కేవలం క్యాంపస్లో మాత్రమే వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆఫ్ క్యాంపస్లో CPT అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్తో సంబంధం లేకుండా